లైవ్లో మాతో ఉన్న ప్రియ సహోదరులు, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయానికి మనం వచ్చాం. గడిచిన దినాల్లో మనం ఒక అంశాన్ని గురించి ధ్యానిస్తూ వస్తూ ఉన్నామండి. రాహేలమ్మ కృప విషయమై తన అక్కతో పోరాడి గెలుపొందిందని, కృప ద్వారా తనేమేమి పొందుకుందో మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ దినాన ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 23వ వచనంలో నఫ్తాలి ఉత్తర, పశ్చిమ, దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకున్నాడని, అయితే పశ్చిమ దిక్కును గూర్చి గడిచిన దినాల్లో మనం తెలుసుకున్నాం. ఈ దినాన నఫ్తాలి అంటే కృప ద్వారా రాహేలమ్మ దక్షిణ దిక్కును స్వతంత్రించుకుంది అని, అంటే ఆ నఫ్తాలిని తను పొందుకుంది. ఆ నఫ్తాలి పశ్చిమ దిక్కును జయించాడు, దక్షిణ దిక్కును జయించి స్వాధీనపరుచుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని కృపను పొందిన వారమైతే దక్షిణ దిక్కును జయిస్తాం. దక్షిణ దిక్కు అంటే ఏంటి, దక్షిణ దిక్కున ఎవరెవరున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. దేనిపై మనం జయం పొందాలి? దక్షిణ దిక్కున కనాను అన్న ప్రాంతం ఉంది. ఆ కనానును ఈ నఫ్తాలి గోత్రీకులు స్వాధీనపరుచుకున్నారని దేవుని బిడ్డలారా, అలాగే మనము కూడా ఈ లోకంలో కొన్నిటిని మనము జయిస్తేనే ఆ కనానులోనికి మనం ప్రవేశించగలం. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం, అలాగే నిర్గమకాండం 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే దరిదాపుగా రెండు ఒకే దానిని గురించి మనకుంటుంది. ఆ రెండు వచనాలు మనం ఇప్పుడు చదువుకుందాం. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనంలో, మన్యములోను, లోయలోను, షెఫేలా ప్రదేశములోను, చెరియల ప్రదేశములలోను, అరణ్యములోను, దక్షిణ దేశములోను ఉంచబడిన, ఇక్కడ నుండండి, దక్షిణ దేశములో ఉండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అని వారు రాజులను ఇశ్రాయేలీలు పట్టుకొన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, దక్షిణ దేశంలో కొన్ని జాతుల వారు ఉన్నారంట, వారిని ఇశ్రాయేలీలు పట్టుకున్నారు. అలాగే నిర్గమకాండం 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండం 3వ అధ్యాయం 17వ వచనంలో, ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులున్న దేశమునకు మిమ్మును రప్పించేదను అని. ప్రైజ్ ద లార్డ్. దక్షిణ దిక్కు అనంటేనండి, దక్షిణ దిక్కు అని అనగా కనాను దేశము. కనాను అనగా పాలు తేనెలు ప్రవహించు దేశము. అయితే మన పితరులు అరణ్య మార్గంలో ఉండగా, మన పితరులకు ఏ స్వాస్థ్యము లేని స్థితిలో ఉండగా, దేవుడు మన పితరులతో వాగ్దానం చేసిన దేశము కనాను అనంటే పాలు తేనెలు ప్రవహించు దేశము. దానిని మీరు స్వాధీనపరుచుకోండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనము కూడా పరమ కనానుకు చేరాలి. అయితే పరమ కనానుకు చేరాలి అనంటే మధ్యలో కొన్ని జాతుల వారు అడ్డుగా ఉన్నారు. ఆ దినాల్లో దేవుని బిడ్డలు ఇశ్రాయేలీలు పరమ కనాను అన్న దేశాన్ని స్వతంత్రించుకోవడానికి కొంతమంది అక్కడ నివసిస్తున్న, ఆ కనానులో నివసిస్తున్న 6 జాతుల వారిని వారు జయించి కనానును స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ దినాల్లో కృప పొందిన మనం ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనంటే, మన ముందున్నటువంటి ఏ టాస్క్ అయినా మనము జయించి మనము స్వతంత్రించుకోవాలి అనంటే, దేవుని బిడ్డలారా, 6 జాతుల వారిని మనము జయించవలసి ఉంది.
దేవుని బిడ్డలారా, వ్యాపారంలో ఒక ఉన్నతమైన స్థాయిని మనం పొందుకోవాలన్నా, చదువులో ఒక మంచి స్థాయిని మనం పొందుకోవాలి అనన్నా, ఏదైనా ఒక ప్రాముఖ్యమైన దానిని మనం పొందుకోవాలి అనంటే దానికి ముందు కొన్నింటిపై మనకు జయం ఉండాలి. కొన్నింటిని మనము జయించినట్లయితేనే పాలు తేనెలు ప్రవహించే ఆ స్థలానికి మనం వెళ్ళగలం. అసమాధానంతో బాధపడుతున్నాము, సమాధానం మనం పొందుకోవాలి అనంటే జ్ఞానం లేని స్థితిలో మనం ఉన్నాము, జ్ఞానం మనం పొందుకోవాలి అనంటే దేవుని బిడ్డలారా, కొన్నింటిని మనము జయిస్తే ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక శ్రేష్టమైన స్థానంలో పాలు తేనెలు ప్రవహించే ఆ ఉన్నతమైన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి అనంటే, నెమ్మదైన సంతోషకరమైన ఘనమైన ఆ స్థానాన్ని మనం పొందుకోవాలి అనంటే కొన్ని జాతుల వారిని మనము జయించవలసి ఉంది, కొన్ని జాతుల వారితో మనం పోరాడవలసి ఉంది. అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసుకుందాం, హిత్తీయుల జాతిని మనము జయించవలసి ఉంది. దేవుని బిడ్డలారా, ఆ పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన స్థితిలోనికి మనం వెళ్ళాలి అనంటే హిత్తీయులు అన్నవారు ఆ స్థానంలో ఉన్నారు. నీవు ఆ పాలు తేనెలను అనుభవించకుండా, నీవు ఆ నెమ్మదిని అనుభవించకుండా, నీవు ఆ సంతోషాన్ని అనుభవించకుండా కొన్ని నీకు అడ్డుగా ఉన్నాయి. వాటిని నీవు జయించినప్పుడే ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోగలం, ఆ ఘనతను మనం పొందుకోగలం, ఆ కీర్తిని మనం పొందుకోగలం. ఇందులో మొట్టమొదటిగా హిత్తీయులను మనము జయించాలి. హిత్తీయులు అనగా భయము అని అర్థం. దేవుని బిడ్డలారా, హిత్తీయులు అనగా భయము అని అర్థం. మనము ఓ మంచి స్వాస్థ్యాన్ని అనుభవించాలి అనంటే మనలో ఉన్న భయాన్ని మనము తొలగించుకోవాలి. దేవుని బిడ్డలారా, భయము కలిగిన వ్యక్తి ఏ పని చేయలేడు. భయం ఉన్నవాడు ఎందులోనూ అడుగు ముందుకు వేయలేడు. అడుగు ముందుకు వేయాలి అని ఆశపడుతూ ఉంటాడు, కానీ వానిలో ఉన్న భయం, ఆమెలో ఉన్న భయం, ఆ యవనస్తునిలో ఉన్న ఆ భయం వెనక్కి లాగుతూ ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 66వ వచనంలో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము కాదండి, ఒక్క నిమిషం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఒక్క నిమిషం అండి. అరవై 67 ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 66, 67లో మనం చూసినట్లయితే, భయము మనలను ఏ స్థాయికి తీసుకుని వెళ్తుందో 66, 67 నీవు రేయింపగళ్ళు భయపడుతూ నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయములో పుట్టు భయము చేత నీ కన్ను చూచు అయ్యో ఎప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ భయపడే వారి విషయంలో భయపడే వారి ఎలా ఉంటారు? వారికంటండి
రాత్రి పగళ్ళు నిద్ర పట్టదు. ఏ వ్యక్తిలోనైతే భయము క్రియ చేస్తూ ఉంటుందో ఆ వ్యక్తులు అనుకుంటారంట కదా, రాత్రి వచ్చినప్పుడు ఎప్పుడు పగలవుద్దా అనంటే, హాయిగా పడుకుని నిద్రపోయే వారికి ఎప్పుడు పగులవుద్దా అని ఆలోచించాల్సిన అవసరం లేదు కదండి. కానీ ఈ భయముతో నిండి ఉన్నవారు రాత్రంతా నిద్రపోరండి. ఈ భయము కలిగిన ఒక వ్యక్తిని నేను చూశానండి. ఒక అమ్మగారు, తను చాలా భయపడుతూ ఉండేవారు. అయితే తనకు భయం ఎక్కువైనందువల్ల ఒకసారి మేము ఫెయితోంలో తీసుకుని వచ్చి ఆ అమ్మను ఉంచుకున్నామండి. ఒక 10 రోజులు ఆ అమ్మతో నేను గడిపాను. తను పడుకున్నట్టే పడుకుంటారు రాత్రిపూట. సడన్గా మధ్యరాత్రిలో పైకి లేస్తారు. లేచి వెంటనే అమ్మా జ్యోతమ్మ, అమ్మా జ్యోతమ్మ, నాకు భయం వేస్తుంది అంటారు. తనని చూస్తే, లైట్ వేసి తనని చూస్తేనండి వణికిపోతూ ఉంటుంది. ఎందుకమ్మా భయపడుతున్నావు అనంటే, నాకు కనిపించిందమ్మా మా అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని. నిజంగా దేవుని బిడ్డలారా, నేను అనుకున్నాను ప్రారంభంలో నిజమేనేమో, వారి అమ్మాయికి యాక్సిడెంట్ అయిందేమోనని. ఆ మధ్యరాత్రి వేళ వారి అమ్మాయి వేరే చోట ఉంటుంది, తను హైదరాబాద్లో ఉంటుందండి. వారి పాపకు ఫోన్ చేసి కనుక్కున్నాను ఆ మధ్యరాత్రి వేళ, అమ్మా నీకేమన్నా అయిందా, అమ్మ నువ్వు ఎలా ఉన్నావు అంటే, చాలా బాగున్నాను ఆంటీ, నేను చాలా బాగున్నాను అని. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకమ్మా నీవు అలా భయపడుతున్నావు అనంటే, ఆ భయము ద్వారా తనకొచ్చే ఆలోచనలు. దేవుని బిడ్డలారా, వారి పాప బాగానే ఉంది, వారి బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ భయం వల్ల తనకు విపరీతమైన ఆలోచనలు వచ్చేవి. వారి పాప చనిపోయినట్టు, వారి పాపకు యాక్సిడెంట్ అయినట్టు. దేవుని బిడ్డలారా, ఈ లైవ్లో ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేని గురించి నీవు భయపడొద్దు. దేని గురించి అయినా నీవు ఒకవేళ భయపడితే, ఒకవేళ అప్పుల సమస్య నీ ముందుందని ఆ అప్పులను చూసి భయపడుతూ ఉన్నావేమో, నీవు భయపడేది అప్పుల గురించేనేమో, కానీ నీ మనస్సులో వచ్చే ఆలోచనలు విపరీతంగా ఉంటాయి. ఈ భయం ఉన్న వారికంట రాత్రి సమయంలో ఎప్పుడు తెల్లవారుతుందానని. పోనీ తెల్లవారిన తర్వాత పగులేమన్నా నెమ్మదిగా ఉంటారా అంటే లేదు దేవుని బిడ్డలారా, పగటి సమయమనంట ఎప్పుడు రాత్రి అవుతుందా అనని. ఎప్పుడు రాత్రి అవుతుందా నా జీవితంలో, అయ్యో ఈ వెలుతురును నేను చూడలేకపోతున్నాను, ఈ పగలు నాకు భయంకరంగా అనిపిస్తుంది, రాత్రి అయితే కళ్ళు మూసుకుని నిద్రపోవచ్చని. కానీ రాత్రి అయిన వెంటనే వారి మనస్సులో కలిగే ఆలోచన, వారి మనస్సులో పుట్టే ఆలోచన, విపరీతమైన ఆలోచనలు, ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు తెల్లవారుతుందా అని. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు ఏ అనారోగ్యం వచ్చినా అనారోగ్యాన్ని బట్టి నీవు భయపడొద్దు. నీకు అప్పుల సమస్యలను బట్టి నీవు భయపడొద్దు. ఒకవేళ ఈ లాక్డౌన్ దినాల్లో నీ కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నావేమో, నీకు సరి అయిన శాలరీ రావట్లేదేమో, అయినా దేవుని బిడ్డ నీవు భయపడొద్దు. ధైర్యం తెచ్చుకో. ధైర్యము కలిగిన మనిషి దేన్నైనా సాధించగలుగుతాడు. యెహోషువ గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసాం కదా, 7వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెను. జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో దేవుడు సెలవిచ్చినప్పుడు, అప్పుడు ఆ మాట విన్నవారు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారంట. దేవుని బిడ్డలారా, వారు యుద్ధం చేయడానికే వచ్చారు. గిద్యోనుతో 32,000 మంది యుద్ధం చేయడానికి వచ్చారు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ 32,000 మందిని దేవుడు చూసి గిద్యోనుతో ఒక మాట అంటున్నాడు, యుద్ధం చేయడానికి ఇంతమంది అవసరం లేదు గిద్యోను, నీవు కొండ మీద నిలవబడి ఒక ప్రకటన చేయి. ఎవరు భయపడి వణుకుతూ యుద్ధము చేయడానికి వచ్చారో వారందరినీ కొండ దిగి వెళ్ళిపోమని చెప్పు అని. గిద్యోను అంటున్నాడు, సర్వ సమాజము యుద్ధానికి వచ్చిన 32,000 మందితో ఆయన మాట్లాడుతున్న మాట, సైనికులారా, యుద్ధ యోధులారా, మీరు యుద్ధం చేయడానికి వచ్చారు కదా, అయితే మీలో ఎవరు భయపడుతూ యుద్ధం చేస్తారో వారు కొండ దిగి వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డలారా,
నిజమే. అప్పుడు అక్కడ మనం చూసినటువంటి మాట, ఆ మాట విన్న వెంటనే 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారంటండి. అక్కడ వ్రాయబడిన మాట 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, నిజం. భయం నిన్ను చేతగాని వానిగా చేస్తుంది. నువ్వు యుద్ధ శూరుడివే, యుద్ధ వీరుడివే, యుద్ధము చేయగలిగిన సామర్థ్యత నీలో ఉంది, సమస్యను ఎదుర్కోగలిగిన సామర్థ్యత నీలో ఉంది, వ్యాధిని ఎదుర్కోగలిగిన సామర్థ్యత నీలో ఉంది. అయినా నీ ఎదుట ఉన్న ఆ వ్యాధికి నీవు భయపడితే, నీ ఎదుట ఉన్న ఆ సమస్యకు నీవు భయపడితే నిన్ను చేతగాని వానిగా నిలవబెడుతుంది. దేవుని బిడ్డలారా, ఆ 22,000 మంది యుద్ధము నేర్చుకున్న వారే, యుద్ధ వీరులే, యుద్ధ శూరులే, యుద్ధము చేయాలని యుద్ధానికి వచ్చిన వారే. కానీ వారిలో భయం, ఆ భయం ఏం చేసిందో తెలుసా? ఒక్కసారి నాయకుడు భయముతో ఎవరున్నారో మీరు వెళ్ళిపోండి అన్న వెంటనే, అయ్యో మేము యుద్ధం చేయడానికే కదా వచ్చాము, యుద్ధ భూమిలో అడుగు పెట్టాము యుద్ధం చేయడానికే కదా, మా ప్రజల పక్షాన నిలవబడి యుద్ధము చేసి జయాన్ని సంపాదించడానికే కదా మేము వచ్చాము అన్న మాట మర్చిపోయారు. వెంటనే యుద్ధ భూమిలో నుండి వెడలిపోయారు. దేవుని బిడ్డలారా, యుద్ధ భూమిలో నుండి యుద్ధము చేయకుండా వారు వెడలిపోయేటట్టు చేసింది ఏంటో తెలుసా? వారిలో ఉన్న భయం, వారిలో ఉన్న భయం. దేవుని బిడ్డ, ఏ ఎగ్జామ్ కొరకు నీవు ప్రిపేర్ అవుతున్నావు? నీట్ ఎగ్జామ్ కొరకా? ఐఏఎస్ ఎగ్జామ్ కొరకా? ఐపీఎస్ ఎగ్జామ్ కొరకా? దేని కొరకు నీవు ప్రిపేర్ అవుతున్నా? వచ్చే ఎగ్జామ్ను గూర్చిన భయం నీలో ఉంటే నీవు బాగానే సిద్ధపడుతున్నావు, బాగానే కష్టపడుతున్నావు, రాత్రి పగళ్ళు చదువుకుంటున్నావు. కానీ ఎప్పుడైతే నీలో భయం ప్రవేశించిందో, అయ్యో ఈ ఎగ్జామ్ నేను సరిగా వ్రాయగలనా లేదా, క్వశ్చన్కు సరైన ఆన్సర్ నేను ఇవ్వగలనా లేనా అన్న భయం నీలో ఉంటే, కనీసం నాకు పాస్ మార్కులైనా వస్తాయా రావా అని నీవు ఆలోచిస్తే, నీవు భయపడితే, దేవుని బిడ్డ, నీవు ఎంత సిద్ధపడ్డా, ఎంత ప్రిపేర్ అయినా, రాత్రింపగళ్ళు నీవు కష్టపడ్డా, నీలో ఉన్న ఒక్క భయం నిన్ను ఎగ్జామ్ రాయనీయకుండా ఆపేస్తుంది. ఒకవేళ ఎగ్జామ్ రాస్తూ ఉన్న సరి అయిన ఆన్సర్ నీవు చెప్పలేకుండా, సరైన ఆన్సర్ నీవు టిక్ చేయలేకుండా, ఆన్సర్ ఇవ్వలేకుండా నిన్ను వెనక్కు లాగేస్తుంది. దేవుని బిడ్డ, దేని గురించి నీవు భయపడుతున్నావు? దేని గురించి నీవు భయపడొద్దు. భయం విపరీతమైన ఆలోచనలు నీలో తీసుకొచ్చి పెడుతుంది. దేవుని బిడ్డ, నీవు దేని కొరకు సిద్ధపడుతున్నావో ధైర్యంగా సిద్ధపడు. సువార్త చెప్పాలని బయలుదేరేవా? నరుని చూసి భయపడొద్దు. నేను సువార్త చెప్తే వారు ఏమంటారో, వారు వింటారో లేదో, అంగీకరిస్తారో లేదో, నా దేవుణ్ణి తక్కువగా చేసి మాట్లాడతారేమో, ఇవన్నీ ఆలోచనలు నీలో ఉంటే ఆ భయం నిన్ను సువార్త చెప్పనీయకుండా ఆపేస్తుంది. ఆ భయం నువ్వు ఎగ్జామ్ రాయనీయకుండా నిన్ను ఆపేస్తుంది. ఆ భయం నిన్ను వ్యాపారం చేయనీయకుండా ఆపేస్తుంది. వ్యాపారం చేయాలని డబ్బు సమకూర్చుకుని నిలవబడ్డావు, అమ్మో వ్యాపారంలో నాకు లాభం వస్తుందో లేదో, నేను నష్టపోతానేమో అని నీవు భయపడి అడుగు ముందుకు వేసావా? యోబు గారు అంటారు, నేను ఏమీ వస్తుందని, నా మీదికి ఏది వస్తుందని. 3:25 యోబు గ్రంథం 3:25లో యోబు అంటాడు కదా, నాకేమి సంభవిస్తుందని నేను ఆలోచించానో అదే నాకు ఎదురైంది, అదే నాకు సంభవించింది. నేను దేని కొరకు భీతి చెందానో, ఏది నా జీవితంలో భయాన్ని పుట్టించిందో అదే నా మీదికి ఈరోజు వచ్చింది అని యోబు అంటున్నాడు. దేవుని బిడ్డ, తన శ్రమలో, తన ఇరుకులో, తన ఇబ్బందిలో, భయంకరంగా శోధించబడుతున్న ఆ సమయంలో నేను అనుకుంటున్నాను,
భక్తిహీనురాలైన తన భార్య, తను అనుకున్నాడేమో, అమ్మో నా భార్యే నాకు విరోధంగా నిలవబడుద్దేమో, మంచి అన్ని విషయాల్లో ఆశీర్వాదంగా ఉన్న స్థితిలోనే నా భార్యకు భక్తి లేదే, ఇదిగో నేను ఇప్పుడు శోధించబడుతూ ఉన్నాను, ఈ విషయం నా భార్య చూసి నా దేవుని నిందిస్తుందేమో, నన్ను నిందిస్తుందేమో, నా దేవుని దూషిస్తుందేమో అని ఒకవేళ యోబు మనసులో అనుకున్నాడేమో. వెంటనే ఆ కార్యం జరిగింది. అవును కదండి, యోబు భార్య, నీ దేవుణ్ణి దూషించి నువ్వు మరణమైపో. భయంకరమైన శ్రమల మధ్యలో తన భార్య, ఆదరించవలసిన భార్య, నీ దేవుణ్ణి దూషించు, నీ దేవుడు నీకేం చేశాడు, నీ పిల్లల్ని తీసేసుకున్నాడు, నీ పొలంలోని పంటంతా పోయింది, నీకేం మిగిలింది, నీ దేవుణ్ణి దూషించి నువ్వు మరణమైపో, నువ్వు బ్రతకాల్సిన అవసరం కూడా లేదు, బ్రతికేం చేస్తావు, ఏముందని నీవు బ్రతుకుతావు. నిజమే, నేను అనుకుంటాను, అమ్మో నా భార్య ఏమంటుందో, అమ్మో నా భార్య భక్తిహీనురాలు, నాకు శ్రమ కలిగింది, నేనైతే భక్తిపరుణ్ణే. అలా అని నీవు అనుకుంటున్నావా ఓ భర్త? అలా అని నీవు అనుకుంటున్నావా ఓ భార్య? నాకు క్షేమం కలిగిన దినాల్లో నా భర్త నాకు సహకరించాడు, ఒకవేళ రక్షణ లేకపోయినా ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, అమ్మో నా భర్త ఏమంటాడో, అమ్మో నా భర్త ఏమంటాడో, నీ భక్తి ఏమైందని అంటాడేమో అని ముందుగానే నీవు మనసులో అనుకున్నట్లయితే నిజంగా నీ జీవితంలో అదే జరుగుతుంది. యోబు అలాగే అనుకున్నాడు, తన భార్య అలాగే ప్రవర్తించింది, దేవుని దూషించమని చెప్పింది. దేవుని బిడ్డ, భయపడొద్దు. నీకేం జరుగుద్దని నీ భయపడతావో అదే నీ మీదికి వస్తుంది. సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాట, భయపడువానికి ఉరి. దేవుని బిడ్డ, ఎవడైతే భయపడతాడో వాడికి ఉరితాడు తగిలినట్టేనంట. సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట అండి, భయపడు వానికి ఉరి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, 28వ అధ్యాయం 25వ వచనం, భయపడు వానికి ఉరి అని అక్కడ వ్రాయబడి ఉంటుందండి. రిఫరెన్స్ తప్పైపోయింది. నిజంగా మనము జీవితంలో ఏ విషయానికైనా భయపడినట్లయితే మనకు ఉరి సంభవిస్తుంది అని సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డ, భయం మనకు ఉరి కలుగు చేస్తుంది. నిజంగానే భయం మనకు ఉరి కలుగు చేస్తుందా? నిజంగానే భయం ఉరి కలుగు చేస్తుందా? దేవుని బిడ్డ, కొంచెం ఈరోజు దేవుని బిడ్డలారా కొంచెం నా మైండ్ డిస్టర్బ్గా ఉంది. చెప్పాను కదండి అంతకుముందే, ఒక భయంకరమైన విషయం చెవుల ద్వారా విన్నందువల్ల మెంటల్ టెన్షన్లో ఆ రిఫరెన్సెస్ రాసేటప్పుడు కూడా కొన్ని తప్పులు పోయాయి. నేను ధ్యానిస్తూ రాస్తూ ఉన్నాను, కానీ నా మనసు అంతా కలత చెందింది. అయితే భయంతో కాదు, కలతతో, భరించలేని ఆ సిచ్యుయేషన్ విన్న వెంటనే గుండెల్లో ఒక బాధ, ఆ బాధను బట్టి ఆ రిఫరెన్సెస్ ఏమి రాస్తున్నానో కూడా తెలియని పరిస్థితి. అయినా స్త్రీల కూడిక మనం అనౌన్స్ చేశాం కాబట్టి ఈ వాక్యం చెప్పడానికి నేను సిద్ధపడి వచ్చి కూర్చున్నాను. సారీ, ఏమనుకోకండి. సామెతల గ్రంథంలోనే ఉంటుంది ఆ మాట. భయము మనకు ఉరి కలుగ చేస్తుంది అనంటే, దేవుని బిడ్డ, ఎవరైనా అధికంగా భయపడ్డారనుకోండి, అది వానికి ఉరిగా మారుతుంది అనంటే అది వాని జీవితంలో వాని ప్రాణాన్ని తీసివేస్తుందని. ప్రాణంతో తను ఉండలేడు. నాబాలు జీవితంలో మనం చూస్తాం కదండి. నాబాలు బాగా తాగేసేసి తన దగ్గరికి సహాయార్థమై వచ్చినటువంటి దావీదుని భయంకరమైన నీచమైన మాటలు మాట్లాడాడు. తర్వాత దావీదుకు ఆ మాటలు విని బాగా కోపం వచ్చి యుద్ధానికి వారింటిపైకి వస్తాడు. అయితే తను తాగిన మత్తులో ఉన్నందువల్ల ఈ విషయాలేవి అబీగయీలు తన భర్తతో చెప్పలేదు. అయితే ఈ కార్యాలన్నీ అయిపోయిన తర్వాత
తను తాగి నిద్రమత్తులో పడుకుని తను నిద్రమత్తంతా తీరిపోయి తిరిగి లేచిన తరువాత మెల్లిగా ఆ భార్య తనతో నాబాలుతో అంటుంది, రాత్రి జరిగిన ప్రతి విషయము తనతో చెప్పింది. అయ్యా, దావీదు గారిని, నీకు మేలు చేసిన, నీకు సహాయం చేసిన దావీదు గారిని తూలనాడి నీవు మాట్లాడావు కదా. ఇదిగో రాత్రి యుద్ధానికి ఇలా దావీదు గారు వచ్చారు. నేను వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని ఆయన యుద్ధము చేయకుండా మనందరినీ సంహరించకుండా నేను కాపాడాను అని జరిగిన విషయమంతా భార్య నాబాలుతో చెప్పినప్పుడండి, వెంటనే ఆ మాటలు విన్న వెంటనే ఆయన గుండె పగిలిపోయిందంట. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 37వ వచనంలో మనం చూసినట్లయితే, ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలిందంట. అతడు రాయి వలె బిగుసుకుపోయాడంట. దేవుని బిడ్డలారా, ఏమైంది? తను చెప్పిన మాటలన్నీ విన్న వెంటనే ఒక్కసారి తనలో భయం, విపరీతమైన భయం తన గుండెల్లో పుట్టుకొచ్చింది. వెంటనే ఆ గుండె పగిలిపోయిందంట. రాయిలా ఆ మనిషి బిగుసుకుపోయాడు. తర్వాత తను చనిపోయాడు. దేవుని బిడ్డ, భయం ఒక వ్యక్తికి ఉరిని కలుగ చేస్తుంది. భయం ఒక వ్యక్తిని చాతకాని వాడుగా చేస్తుంది. భయం ఒక వ్యక్తిలో అవిశ్వాసాన్ని పుట్టిస్తుంది. దేవుని బిడ్డ, సముద్రంలో పడవ ప్రయాణంలో వెళ్తూ ఉన్నారు శిష్యులు. యేసు ప్రభు ఆ సముద్రంలో నడుచుకుంటూ వస్తున్నాడు ఎదురుగా. అయితే ఆ ఓడలో ఉన్నటువంటి పేతురు యేసు ప్రభుని చూసి అంటాడు కదా, ఈయన ఎవరో ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారే అని. అయితే ఆ శిష్యులు ఆ రాత్రిపూట యేసు ప్రభును గుర్తించలేదు. ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే గుర్తించని వీరంటారు, ఎవరు ఈయన నడుచుకుంటూ వస్తున్నాడు అని. పేతురు అంటాడు కదా, ఎవరయ్యా మీరు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు అనగానే ఆయన అంటాడు, నేను మీ ప్రభువుని అని. దేవుని బిడ్డలారా, నేను మీ ప్రభువుని అని చెప్పిన తర్వాత కూడా ఇంకా అవిశ్వాసం. పేతురు అంటాడు కదా, నీవే మా ప్రభువైతే నేను నీళ్ళ మీద నడిచేటట్లుగా నీవు నాకు సహాయం చేయవా అని అంటాడు. అయితే ప్రభు అంటాడు, ఓకే పేతురు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీతోనే ఉన్నాను, నేను చెప్తున్నాను కదా ధైర్యంగా నీవు నీళ్ళ మీద నడుచుకుంటా రమ్మని. కరెక్టే, దేవుని మాట ఇది అని ఆ మాటను పట్టుకున్నాడు. విశ్వాసముతోనే పేతురు అడుగు ముందుకు వేశాడు. నడుస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. కొద్ది సమయం అయిన తర్వాత విపరీతమైన గాలి అలలు వచ్చాయి. అప్పుడు దాకా యేసును నడిచిన ఆ పేతురు గాలిని ఎప్పుడైతే చూశాడో, దేవుని బిడ్డలారా, వెంటనే భయం తనలో మొదలైంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే, పేతురు గాలిని చూసి భయపడి మునిగిపోసాగెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే గాలిని చూశాడో ఈ పేతురు, దాన్ని చూసిన వెంటనే మునిగిపోసాగాడు. ఎంతవరకైతే యేసయ్యను చూశాడో నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. గాలి, తుఫాను, అలలు వాటిని చూసిన వెంటనే తన గుండెలో ఒక భయం. రాత్రిపూట సముద్రంలో కెరటాలు ఎలా ఉంటాయండి? ఉవ్వెత్తున ఎగసి పడుతూ ఉంటాయి. ఎందుకనంటే ఒకసారి మేము రాత్రిపూట పడవలో ప్రయాణం చేశాం. పగటిపూట సముద్రం చాలా నిమ్మలంగా ఉంటుందండి. రాత్రిపూట అలలు బాగా ఉవ్వెత్తుగా వస్తాయి. మేము రాత్రిపూట ఒకసారి పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. భయంకరంగా అలల తాకిడికి మేము వెళ్ళేదేమో చిన్న పడవ, అందులో ఉన్నవారమేమో 30 మంది ఉన్నాం. రాత్రిపూట రావాల్సి వచ్చింది. మా ప్రయాణంలో తిరుగు ప్రయాణంలో మరుసటి రోజు ప్రార్థనలో ఆరాధనలో పాలు పొందవలసి ఉండి ప్రయాణంలో రావాల్సి వచ్చింది. రాత్రిపూట ఆ పడవలో వస్తూ ఉండగానండి, పగలు చూస్తే సముద్రం ఎంతో నిమ్మలంగా పారుతూ ఉంటుంది కదా,
చిన్న కాలువలాగా పారుతూ ఉంటుంది. రాత్రిపూట ఉవ్వెత్తున అలలు, మా పడవకు పైగా అలలు రావడం, ఆ నీళ్ళన్నీ ఆ పడవలో పడడం, వాటిని చూసిన వెంటనే ఎంతో ధైర్యంగా బయలుదేరాం. ఈ రాత్రి అతను చెప్తూనే ఉన్నాడు నావికుడు, రాత్రిపూట అలలు ఎత్తుగా వస్తాయండి, భయపడిపోతారు, మీరు ప్రయాణం చేయలేం, కష్టంగా ఉంటుందంటే, మేము విశ్వాసంతో ఆనాడు పేతురు ఎలా యేసయ్యను చూశాడో మేము కూడా దేవుడున్నాడన్న ధైర్యంతోనే బయలుదేరిన తర్వాత ఓడండి ఒకసారి ఇటువైపు కుడివైపుకు పూర్తిగా వంగిపోద్ది. ఆ అలలు ఎత్తుగా వచ్చినందువల్ల ఇంకొకసారి ఎడమవైపు పూర్తిగా వంగిపోద్ది. దాన్ని చూసినప్పుడు మా గుండెల్లో ఒక భయం. అవును దేవుని బిడ్డలారా, కొన్ని భయంకరమైన పరిస్థితులు మన కుటుంబంలో జరిగినప్పుడు నిజంగానే భయపడతాం. అయితే భయము కలిగిన ఆ సమయంలో మనకొచ్చిన సమస్యను మనం చూస్తే నిజంగానే మునిగిపోతాం ఆ సమస్యలో. దేవుని బిడ్డ, ఏ సమస్యతో నీవు బాధపడుతున్నావో భయం నిన్ను కృంగదీస్తుంది. భయం ఆ సమస్యలో నీవు మునిగిపోయేటట్లుగా చేస్తుంది. అల్ప విశ్వాసాన్ని నీలో పుట్టిస్తుంది. పేతురులో అల్ప విశ్వాసం వచ్చి ఆ నీళ్ళల్లో మునిగిపోసాగాడు. అప్పటిదాకా నీళ్ళల్లో నడిచాడు, ధైర్యంగా దేవుడున్నాడన్న ధైర్యముతో ముందుకెళ్ళాడు. అయితే అలలను చూసిన వెంటనే, గాలిని చూసిన వెంటనే మునిగిపోసాగాడు. దేవుని బిడ్డ, నీ సమస్యల మధ్యలో, ఇరుకుల మధ్యలో, నీ వ్యాధిలో, నీ బలహీనతలో నీవు దేవుణ్ణి చూస్తూ ముందుకు వెళ్తే ఆ వ్యాధి నిన్నేమీ చేయలేదు, ఆ బాధ నిన్నేమీ చేయలేదు. దానిని దాటి నీవు ముందుకు వెళ్ళగలుగుతావు. ఆ వ్యాధిని నీవు జయించి ముందుకు వెళ్తావు. ఆ సమస్యను నీవు దాటి ముందుకు వెళ్తావు. అయితే మనకు ధైర్యం కావాలి. దేవుని బిడ్డలారా, భయపడుతున్న మనము భయంలో ఉన్నట్లయితే మనము చేతగాని వారిగా చేస్తుంది భయం, అల్ప విశ్వాసులుగా చేస్తుంది భయం, మనం ఆ సమస్యలో మునిగిపోయేటట్లుగా చేస్తుంది ఆ భయం. అయితే ధైర్యం మనకెలా కలుగుతుంది? దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ధైర్యం భక్తి వలన కలుగుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, నీలో ధైర్యాన్ని పుట్టించేది ఏదో తెలుసా? భక్తి. నీవు చేస్తున్న భక్తి నీకున్న బలహీనత నుండి నీకు విడుదల కలిగిస్తుందని ధైర్యం నీ గుండెల్లో పుడుతుంది. దేవుని బిడ్డ, నీవు భక్తిహీనుడివైతే ప్రతిదానికి భయపడిపోతావు. నీకు ఏది వచ్చినా భయపడతావు. నీకున్న 10,000 రూపాయల అప్పైనా సరే, ఆ చిన్నదైనా నీవు భయపడిపోతావు. అయితే ధైర్యం నీకు ఎలా కలుగుతుందో తెలుసా? నీవు చేసే భక్తి. నీవు అనుకుంటున్నావేమో, నేను ఇంత భక్తి చేశాను కదా, ఎందుకు నాకు ఈ సమస్య? నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా, ఎందుకు నాకు ఈ వేదన? నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా, ఎందుకు నా జీవితంలో ఈ కృంగుదల? పట్టెడు అన్నం కూడా నా బిడ్డలకు పెట్టుకోలేకపోతున్నానే, నా పిల్లల్ని గూర్చి ఒక శుభ సమాచారం నేను వినలేకపోతున్నానే అని అధైర్యపడుతూ బాధపడుతూ ఉన్న దేవుని బిడ్డ, నీవు చేస్తున్న భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అవును దేవుని బిడ్డ, యోబుతో తన స్నేహితులు అంటున్నారు కదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? యోబు తన భార్య అన్న మాటలకు కృంగిపోతూ కూర్చుని కన్నీరు కారుస్తూ నేలను పట్టుకున్న యోబు దగ్గరికి తన స్నేహితులు వచ్చి అంటున్నారు కదా, యోబు ఇంత భక్తి చేసావే నీవు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించట్లేదా? అవును దేవుని బిడ్డలారా, నీవు చేసిన భక్తి ఒకరోజు నిన్ను నిలవబెడుతుంది. నీవు చేసిన భక్తి నీ ఇబ్బందిలో నుండి నిన్ను దాటింపచేస్తుంది. మర్చిపోవద్దు. భక్తి చేస్తున్నావో దేవుని బిడ్డ, కృంగిపోతున్నావా? వద్దు, నీవు నీ సమస్యను చూడొద్దు.
నీ భక్తిని చూడు. నీవెన్ని రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించలేదు? ఎన్ని రోజులు నీ కడుపును చంపుకోలేదు? ఎన్ని రోజులు నీ ఆకలిని నీవు చంపుకోలేదు? ఎన్ని రోజులు నీ నిద్రను నీవు చంపుకోలేదు? ఎన్ని రాత్రుల్లో దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించావు కదా, నీ పిల్లలను బాగు చేయమని, నీ పిల్లలను ఆశీర్వదించమని, నీ పిల్లలు దీన స్థితిలో ఉన్నారని, నీ పిల్లలు దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారని వారి నిమిత్తమై నీ ప్రార్థించలేదా? భక్తి కలిగిన ఓ సహోదరి, భక్తి కలిగిన ఓ సహోదరుడా, నీ భక్తి నీకు నిశ్చయంగా మేలు చేస్తుంది. నీ భక్తి నిన్ను గొప్ప చేస్తుంది. నీ భక్తి నిన్ను నిలవబెడుతుంది. నీవు చేసిన భక్తిని బట్టి నీవు ధైర్యంగా బ్రతికితే, నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తే, అవును నా ప్రార్థన నా దేవుడు ఆలకించాడు, నా కుమార్తె జీవితంలో మేలు చేయబోతున్నాడు, అవును నా ప్రార్థన నా దేవుడు ఆలకించాడు, నా విశ్వాసులు జీవితంలో మేలు చేయబోతున్నాడు అని ఓ దైవజనుడా, దైవజనురాలా, నీవు నిజంగా నీవు చేసిన భక్తిని జ్ఞాపకం తెచ్చుకుని ధైర్యం వహిస్తే నిశ్చయంగా ఆ భక్తి నీకు ఒకానొక దినాన ఆశీర్వాదాన్ని ఇస్తుంది. యోబు తను భయంకరమైన పరిస్థితిలో కృంగిపోయాడు, కానీ తన భక్తిని జ్ఞాపకం చేసుకుని మరలా ధైర్యము తెచ్చుకున్నాడు. ప్రభు పాదాల చెంత మోకరించాడు. ఆ భక్తి వలన తనకు కలిగిన ధైర్యం దేవునిలో ఉన్న శక్తిని చూడ్డానికి కారణమైంది. దేవుని సన్నిధిలో మోకరించి దేవుని గొప్పతనాన్ని చూస్తూ ఉన్నాడు. అప్పటిదాకా కృంగిపోయిన యోబు దేవుని సన్నిధిలో మోకరించి దేవునిలో ఉన్న ఔన్నత్యాన్ని చూస్తూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డ, నీ భక్తి దేవునిలో ఉన్న శక్తిని చూసేటట్లుగా చేస్తుంది. అదే నీవు సమస్యను చూసినట్లయితే కృంగుదలను, బలహీనతను నీలో కలిగిస్తుంది. అయితే భక్తి ద్వారా యోబు ధైర్యము పొందుకున్నాడు. తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థించాడు. తన సమస్యను మర్చిపోయాడు, తన బాధను మర్చిపోయాడు, తనకు కలిగిన వేదనను మర్చిపోయాడు, తనకున్న వ్యాధిని మర్చిపోయాడు. ఆ భక్తి తనలో ధైర్యము పుట్టించగా తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థించడం మొదలుపెట్టాడు. అలా ప్రార్థిస్తూ ఉండగా రెండంతల ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, నిజం, నీవు చేసే భక్తి నీకు రెండంతల దీవెన కలిగిస్తుంది. నీవు చేసే ప్రార్థన నీకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తుంది. నీవు చేసే ప్రార్థన నీ కుమార్తెకు ఒక ఘనమైన జీవితాన్ని ఇస్తుంది. నీవు చేసే ప్రార్థన ఓ తల్లి, ఓ తండ్రి, నీ బిడ్డలకు శ్రేష్టమైన స్థానాన్ని కలిగిస్తుంది. ప్రార్థిస్తున్న నీవు అధైర్యపడొద్దు. నీ భక్తిని బట్టి ధైర్యం తెచ్చుకో. నీకున్న ప్రార్థనా జీవితాన్ని బట్టి ధైర్యము తెచ్చుకో. నిశ్చయంగా రెండంతల దీవెన నీ కుటుంబంలో నీవు చూచుదువుగాక. రెండంతల దీవెన నీ వ్యాపారంలో నీవు చూచుదువుగాక. రెండంతల దీవెన నీ ఉద్యోగ స్థలంలో నీవు చూచుదువుగాక. రెండంతల దీవెన నీ ఆత్మీయ జీవితంలో నీవు చూచుదువుగాక. నేను ఒక మంచి భక్తిపరుని అవ్వాలని ఆశపడుతూ ఉన్నావేమో. అయినా ఏంటి, నేను అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోతూ ఉన్నాను. అవును దేవుని బిడ్డలారా, కొంతమంది ఆత్మీయుల జీవితాల్లో కొంచెము భక్తి చేయడం వారికి ఇష్టం ఉండదు. ఆ కొంచెము భక్తితో వారు తృప్తి చెందరు. ఒక వారం రోజులు ఉపవాసం ఉన్నవారు అనుకో, నేను 40 రోజులు ఉపవాసం ఉండాలని ఆశపడుతూ ఉంటారు. ఒక 10 రాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారు ఉన్నారనుకోండి, కాదు నేను 100 రాత్రులు నా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, 100 ఆ దినాలు దేవుని సన్నిధిలో నేను గడపాలి అని ఆశపడుతూ ఉంటారు. అయితే ఆశపడతారు, కానీ వారం రోజుల కంటే ఎక్కువగా ఉపవాసం ఉండలేరు. అప్పుడు వారికి ఒక అధైర్యం కలుగుద్ది. దేవుని బిడ్డలారా, నేను ఉండగలనో లేనో ఉపవాసం, నా శరీరం బలహీనమైంది కదా, వారం రోజులైతే నేను ఉండగలను, 10 రోజులు నేను ఉండలేనేమో, 30 రోజులైతే ఉండగలను, 50 రోజులు నేను ఉండలేనేమోనని. దేవుని బిడ్డ, అధైర్యపడొద్దు.
30 రోజులు ఉపవాసం ఉండడానికి సహాయం చేసిన దేవుడు 50 రోజులు ఉపవాసం ఉండడానికి నీకు సహాయం చేయడా? 50 రోజులు ఒక్క పూట భోజనం చేసి ఉపవాసం ఉన్న నీవు 100 రోజులు ఉపవాసం ఉండడానికి దేవుడు నీకు సహాయం చేయడా? అధైర్యపడొద్దు, ధైర్యం తెచ్చుకో. గడిచిన దినాల్లో దేవుని కొరకు నీవు బ్రతికిన తీరును జ్ఞాపకం చేసుకో, మననం చేసుకో. ఆయన అంటాడు కదా, ఏ గుంటలో నుండి నేను నిన్ను తీశానో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. అవును, జ్ఞాపకం చేసుకున్నప్పుడే ధైర్యంగా ముందుకు వెళ్ళగలవు. గడిచిన దినాల్లో 2 రాత్రులు దేవుని సన్నిధిలో గడిపావే, ఆ దినాల్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మిగిలిన 10 దినాలు గడపడానికి కూడా నీకు ధైర్యం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. యోబు జీవితంలో తన భక్తి తనకు ధైర్యాన్ని పుట్టించింది. ఆ ధైర్యం 2 ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా చేసింది. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, దేవుడు యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నటువంటి స్థితి ఇదండి. మొదటగా భక్తి ద్వారా మనకు ధైర్యం కలుగుతుంది. రెండవదిగా మన ధైర్యం దేవుడే. దేవుని బిడ్డలారా, యెహోషువతో దేవుడైన యెహోవా అంటున్నటువంటి మాట, యెహోషువా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యెహోషువకు తన నాయకుడైన మోషే ఒక టాస్క్ అప్పగించాడు. మోషేకు ఈ టాస్క్ దేవుడిచ్చాడు. ఒక కార్యాన్ని నీవు చేయాలి, ఒక దేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అని మోషేతో దేవుడు చెప్పాడు. అరణ్య యాత్రలో కొనసాగి మోషే వస్తూ ఉన్నాడు. అరణ్య మధ్యలోనికి వచ్చారు. తన సమయం అయిపోయింది. మోషేను దేవుడు పిలుచుకున్నాడు. దేవుని యొద్దకు మోషే వెళ్ళిపోబోయే ముందు తన తరువాత నాయకత్వాన్ని యెహోషువకు ఇచ్చి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోషువా, దేవుడు నాకు ఒక కార్యాన్ని నా చేతికిచ్చాడు, ఒక టాస్క్ నా చేతికిచ్చాడు, దాన్ని కొనసాగించాను ఇప్పటి వరకు. అయితే నా సమయం అయిపోయింది, దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, నేను వెళ్ళిపోబోతూ ఉన్నాను. యెహోషువా, ఇదిగో ఈ నాయకత్వపు బాధ్యత నీ చేతికి అప్పగించాను. నాయకత్వముతో పాటు దేవుడు నాకిచ్చిన ఈ టాస్క్ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఏ కార్యాన్ని నన్ను చేయమని దేవుడు చెప్పాడో ఆ కార్యం కూడా నేను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆ బాధ్యత నీ పైన నేను పెడుతూ ఉన్నాను అని మోషే యెహోషువకు చెప్పినప్పుడు, యెహోషువ అప్పటి వరకు ఒక పరిచారకుడుగానే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు మోషే దగ్గర పరిచర్య చేశాడు. వెంటనే నాయకత్వపు బాధ్యత తన భుజం మీద పెట్టినప్పుడు భయపడిపోయాడు యెహోషువ. అమ్మో, ఆ టాస్క్ ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులను కనాను ప్రాంతానికి నీవు చేర్చాలి. అది చిన్నది కాదండి. ఇందాకనే చెప్పుకున్నాం కదా, 6 జాతుల వారు, మహాబలవంతులు, మహాశ్రేష్ఠులు, యుద్ధ ప్రవీణులు అక్కడున్నారు. వారిని జయించి కనానును నా ప్రజల చేతికి నీవివ్వాలి, నా ప్రజలను ఆ కనానుకు నీవు చేర్చాలి అన్న గొప్ప బాధ్యత ఇది. అది ఈజీ కాదండి, చాలా కష్టమైంది. వారి పేరు విన్న వెంటనే, అక్కడున్న ప్రజలను గూర్చి తెలిసిన వెంటనే వారు ఉన్నత దేహులు, మహాబలవంతులంట, శౌర్యము గలవారంట. ఈ మాటలు విన్న యెహోషువ గుండెల్లో ఒక భయం. అమ్మో, మోషే నాయకత్వం, ఇప్పటి వరకు మోషే ఉన్నారు, మా నాయకుడు ఉన్నాడు అని ధైర్యంగా నేను నాయకుడి చాటున వెళ్ళాను. ఏ బాధ్యత నాకు తెలీదు,
నాయకునికి పరిచర్య చేసుకుంటూనే వస్తూ ఉన్నాను. పరిచర్య అయితే చేయగలను, కానీ ఈ నాయకత్వపు బాధ్యతలు నేను మోయలేనని భయపడుతూ ఉన్న యెహోషువతో దేవుడు అంటాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు యెహోషువా, భయపడొద్దు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఏ ప్రజలకైతే నేను కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశానో, నీ నాయకత్వాన ఆ దేశాన్ని నీవు స్వాధీనపరచుకొందువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ నాయకత్వంలోనే నీవు నాయకుడుగా ఉండి ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కృప పొందిన రాహేలమ్మ నఫ్తాలి ద్వారా ఆ దేశాన్ని స్వతంత్రించుకుంది. దేవుని బిడ్డలారా, మనము దేవుని కృప పొందితే ఆ ఉన్నతమైన దేశాన్ని స్వతంత్రించుకోగలం. ఆ పరలోక రాజ్యానికి మనము స్వతంత్రించుకోవడానికి ముందుకు వెళ్తూ ఉన్నాం. యెహోషువకు ఏ ధైర్యాన్ని అయితే దేవుడిచ్చాడో అదే ధైర్యాన్ని దేవుడు మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, భయపడకుము సియోను, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. ఆయన శక్తిమంతుడు, ఆయన నీ మధ్య ఉన్నాడు, ఆయన మిమ్ములను రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, ఆయన హర్షించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ సియోను కుమార్తెతోనూ యెరూషలేము ప్రజలతోనూ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు మీ మధ్య ఉన్నాడు. దేవుని బిడ్డ, మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? ఆయన శక్తిమంతుడు, శక్తి కలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడని జెఫన్యాతోనూ, అక్కడ జెఫన్యా ఆ దినాల్లో ఉన్నటువంటి యెరూషలేము ప్రజలతోనూ సియోను ప్రజలతోనూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్న మాట ఏమిటో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. దేవుని బిడ్డ, నీతో ఉన్న దేవుడు, నీ మధ్యలో ఉన్న దేవుడు. సియోను అంటే సేవకులకు సాదృశ్యం, యెరూషలేము అనంటే విశ్వాసులకు సాదృశ్యం. ఓ దైవజనుడా, సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉన్నాడు అన్న ధైర్యం నీవు కలిగి ఉండాలి. ఆయన నీ మధ్య ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీ మధ్య ఉన్న సర్వశక్తి కలిగిన దేవుడు నీ కార్యాలన్నీ సఫలము చేస్తాడు అన్న ధైర్యముతో నీవు ఉండాలి. యెరూషలేమా, ఓ విశ్వాసి, నీతో నీ దేవుడున్నాడని, నీ కుటుంబములో నీ దేవుడున్నాడని, ఆ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని నీవు ధైర్యం వహిస్తే నిజంగా సర్వశక్తి కలిగిన కార్యాలు నీ మధ్య ఉన్న దేవుడు నీ పట్ల చేయగలడు. యెహోషువతో దేవుడు అంటాడు కదా, నేను నిన్ను విడువను యెహోషువా, నేను నిన్ను ఎడబాయను, నీతో నేనుంటాను. నీ ముందున్న టాస్క్ ఎంత భయంకరమైందైనా, నీపైన నేనుంచిన బాధ్యత ఎంత కఠినమైందైనా, నీవు ఛేదించలేనిదైనా, నేను నిన్ను విడువకుండా, నిన్ను ఎడబాయకుండా, యుద్ధశూరుడనైన నేను, సర్వశక్తి కలిగిన దేవుడనైన నేను నీతో ఉండి ఆ నూతన యెరూషలేం చేరేంతవరకు ఆ కనానును నీవు స్వతంత్రించుకొని నేను అప్పగించిన ఈ ఇశ్రాయేలీలను కనానులో చేర్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. దేవుని బిడ్డ, ఈ రాత్రి నా దేవుడు నీతో వాగ్దానం చేస్తున్న మాట, అధైర్యపడుతూ ఉన్న దేవుని బిడ్డ, నీతో నేనున్నాను. దుఃఖంలో ఉన్న దేవుని బిడ్డ, దేనిని బట్టి నీవు దుఃఖపడుతున్నావో నీతో నేనున్నాను. దేనిని బట్టి వేదనతో కృంగిపోతూ ఉన్నావో, కృంగిపోతున్న దేవుని బిడ్డ, భయపడకుము, నేను నీతో ఉన్నాను. ఆనాడు యెహోషువతో దేవుడు చెప్పిన మాట, యెహోషువా భయపడకుము, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనుము, నీతో నేనుంటాను,
నేను విడిచిపెట్టను, నేను ఎడబాయను అని ఆనాడు యెహోషువతో చెప్పి కనానును స్వతంత్రించుకునేటట్లుగా యెహోషువతో నిలవబడి కార్యాన్ని సఫలపరిచిన దేవుడు, కార్యములో జయమును కలిగించిన దేవుడు ఈరోజు నీతో అంటున్న మాట, నా కుమార్తె నేను నీతో ఉన్నాను. దేని గురించి భయపడుతున్నావు? దేన్ని గూర్చి అధైర్యపడుతున్నావు? దేనిని గూర్చి ఆలోచించి కృంగిపోతూ ఉన్నావో? నేను అనారోగ్యాన్ని బట్టా, నీ అనారోగ్యంలో నుండి నీకు విడుదల కలిగించడానికి నేను నీ ప్రక్కనే ఉన్నాను. నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. ఈ రోగము నిన్నేమీ చేయలేదు. రోగపు ఆ క్రిములను, రోగపు బలాన్ని నేను చంపివేసి నీకు విజయాన్ని ఇస్తాను. రోగముపై నీకు జయాన్ని ఇస్తాను. ఏ బలహీనతను బట్టి, ఏ కృంగుదలను బట్టి నీవున్నావో, నీ పిల్లల్లో క్రియ చేస్తున్న అపవిత్రత నుండి, నీ పిల్లల్లో క్రియ చేస్తున్న అవిధేయత నుండి నేను నిన్ను విడిపిస్తాను. ఎందుకో తెలుసా? నీతో నేనున్నాను. నీవు బాధపడుతున్న విషయం నాకు తెలుసు. నీ కుమార్తెను బట్టి నీవు కృంగిపోతున్న విషయం నాకు తెలుసు. నీ కుమారుణ్ణి బట్టి నీవు కృంగిపోతూ ఉన్న విషయం నేను చూశాను. నేను నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాను. నన్ను బట్టి నిబ్బరంగా ఉండు. నేను నీతో ఉన్నాను. నన్ను బట్టి నీవు ధైర్యంగా ఉండు. నీ శోధనలో నుండి తప్పించడానికి, నీ ఇరుకులో నుండి నిన్ను తప్పించడానికి, నీ భయములో నుండి నిన్ను తప్పించడానికి నేను నీ ప్రక్కనే నిలిచి ఉన్నాను. దేవుని బిడ్డ, దేవుని స్వరం వింటున్నావో కుమారి, దేవుని స్వరం వింటున్నావో కుమారుడా, ధైర్యం తెచ్చుకో. ఇప్పుడే నీవు ధైర్యం తెచ్చుకో. భయపడొద్దు. నీతో నా దేవుడు ఉన్నాడు. అది ఎటువంటి శోధనైనా సరే, అది నువ్వు దాటలేని శోధనేమో, అది నీవు దాటలేని ఇబ్బందేమో, అది నీవు దాటలేని ఇరుకేమో. ఏ బాధలో నీవు ఉన్నావో నా కుమారి నాకు తెలీదు. ఏ సమస్యలో ఉన్నావో యవ్వనుడా నాకు తెలీదు. ఏ శోధన నిన్ను వెంటాడుతుందో యవ్వన కుమార్తె నాకు తెలీదు. ఈ శోధనలో, ఈ బాధలో నీ దేవుడు అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను నీతో ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆ టాస్క్ నీవు ఛేదించేంత వరకు, ఆ శోధనను నీవు జయించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఆ వ్యాధి నీ నుండి తొలగిపోయే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నా కుమారుడా అధైర్యపడకు. యవ్వనుడా అధైర్యపడకు. యవ్వనస్తురాలా భయపడొద్దు. నీ దేవుణ్ణి బట్టి, ఏ దేవుణ్ణి నీవు కొలుస్తున్నావో, ఏ దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావో ఆ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పక్షాన నీ వ్యాధితో పోరాడి, నీతో నిలిచి, నీ బాధతో పోరాడి నీకు జయాన్నిచ్చి ఆ కనానును స్వతంత్రించుకునేటట్లుగా చేయగలడు. పాలు తేనెలు ప్రవహించే ఆ స్థితిని, ఆశీర్వాదాన్ని నీవు స్వతంత్రించుకునేగలిగేటట్లుగా చేయగలడు. పాలు తేనెలు అనే ఆరోగ్యాన్ని నీవు స్వాధీనపరుచుకునేటట్లుగా నిన్ను చేయగలడు. నీతో ఉన్న నీ దేవుడు. ధైర్యముగా ఉండండి. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. మోకరిద్దాం, కొద్ది నిమిషములు మోకరిద్దాం. దేనిని బట్టి భయపడుతున్నావో దేవుని బిడ్డ, దేనిని బట్టి కృంగిపోతున్నావో దేవుని బిడ్డ, నా దేవుడు అంటున్నాడు భయపడొద్దని. ప్రార్థన చేసుకుందాం. అందరము కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, నాలో క్రియ చేస్తున్న భయాన్ని నా నుండి తొలగించండి. దేవా, నాలో క్రియ చేస్తున్న భయాన్ని నా నుండి తొలగించండి. నాయన, ధైర్యపు ఆత్మతో నన్ను నింపండి. అవును, నీవు నాతో మాట్లాడావు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ప్రైజ్ ద లార్డ్. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ప్రార్థన చేసుకుందాం. అవును దేవా, నాకున్న సమస్య ఇది, నాకున్న బాధ ఇది. అయితే నేను అధైర్యపడుతున్నాను. నాకున్న సమస్యను బట్టి
నాకున్న బాధను బట్టి అధైర్యంలోనే నేనున్నానయ్యా. నాకున్న దీన స్థితిని బట్టి అధైర్యపడుతున్నాను. నాకున్న దారిద్ర్యాన్ని బట్టి అధైర్యపడుతున్నాను. నా పిల్లలు మాట వినట్లేదు, వారి జీవితం ఏమవుతుందోనని అధైర్యపడుతున్నాను. నా పిల్లలు భక్తిగా బ్రతకట్లేదు, లోకములో పడిపోయారు, వారి భవిష్యత్తు ఏమవుతుందోనని అధైర్యపడుతున్నాను. దేవా, ప్రార్థన చేసుకుందాం. భయపడకు, భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువాడు. భయపడకు, భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువాడు. భయపడకు, భయపడకు, శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, యేసయ్య తోడుండగా, నా యేసయ్య తోడుండగా, భయమేల నీకిలలో. యేసయ్య తోడుండగా, నా యేసయ్య తోడుండగా, భయమేల నీకిలలో. భయపడకు, భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువాడు. భయపడకు, భయపడకు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. దేవుని బిడ్డ, భయపడొద్దు. నీవు చేసిన ప్రార్థన నీకు ధైర్యాన్ని పుట్టించునుగాక. నీవు చేసిన ఉపవాసం నీకు ధైర్యాన్ని పుట్టించునుగాక. వెలుగై ఉన్న యేసయ్యా నీ మీద ప్రకాశించును. వెలుగై ఉన్న యేసయ్యా నీ మీద ప్రకాశించును. కన్నీరంతా తుడచువేలా, నీ కన్నీరంతా తుడచువేలా, ఆసన్నమాయెనుగా, ఆసన్నమాయెనుగా. భయపడకు, భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువాడు. భయపడకు, 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 ప్రభు నిన్ను చేయి విడువాడు. ప్రభు నిన్ను చేయి విడువాడు. ప్రభు నిన్ను చేయి విడువాడు. ప్రభు